అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు కీలక జీవో విడుదల అండి. సంబరాల్లో పెన్షనర్లు పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని చివరిదాకా చూడండి ఫ్రెండ్స్. ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. అలాగే తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు సంబంధించి అత్యంత కీలకమైనటువంటి ఈహెచ్ఎస్ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ విషయంలో ప్రభుత్వం ఒక కీలక అడుగు వేసింది. ఈ పథకం అమల్లో ఉన్న లోపాలను సవరించి దీనిని మరింత సమర్థవంతంగా నిర్వహించడం కోసం ప్రభుత్వం గతంలోనే ఉన్నత అధికారులు మరియు వివిధ ఉద్యోగ సంఘాల నాయకులతో కూడినటువంటి ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ కమిటీ ఏర్పాటై దాదాపు 8 నెలల సుదీర్ఘ సమయం గడుస్తూ ఉన్నప్పటికీ పథకం మెరుగుదలకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి సమగ్ర నివేదికను ప్రభుత్వం ముందు ఉంచలేదు. ఈ జాప్యం వల్ల ఆరోగ్య కార్డుల వినియోగంలో ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి వేలాది మంది ఉద్యోగులు మరియు పెన్షనర్లు తీవ్ర ఆందోళన చెందుతూ ఉన్నారు. అయితే ఈ క్రమంలో ఈ ప్రక్రియ మరింత వేగవంతం చేసే ఉద్దేశంతో ప్రభుత్వం ఇటీవలి కాలంలో మరొక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. అదే జీఓఆర్‌టీ నంబర్ 662 డేటెడ్ ఆన్ 27th జూలై 2026 ప్రకారంగా ప్రస్తుతం ఉన్న కమిటీలో మరో 2 కీలక సంఘాల నాయకులను సభ్యులుగా చేరుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో మొదటి వ్యక్తిగా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ డి. వెంకటేశ్వర్లు గారిని నియమించారు. అదేవిధంగా అసోసియేషన్ ఫర్ పెన్షనర్స్ సెటిల్డ్ ఇన్ హైదరాబాద్ అధ్యక్షులు శ్రీ నల్లి మోహన్ గారిని కూడా ఈ కమిటీలో సభ్యులుగా అయితే చేరుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పెన్షనర్ల సమస్యలపై పూర్తి అవగాహన ఉన్నటువంటి 2 అనుభవజ్ఞులైనటువంటి వారిని కమిటీలో చేర్చడం ఒక సానుకూల పరిణామంగా భావించవచ్చు. అయితే ఈ కమిటీలో కొత్త సభ్యులు చేరిక ఆహ్వానించదగ్గ విషయమే అయినప్పటికీ అసలు ప్రశ్న ఏమిటంటే ఈ యొక్క కమిటీ ఎప్పుడు సమావేశమవుతుంది? అయితే ఈ కమిటీ తన తుది నివేదికను ఎప్పుడు సమర్పిస్తుంది? ఉద్యోగుల పెన్షనర్లు ఆశించే సిఫార్సులు ఎప్పుడు అమల్లోకి వస్తాయి? అనే విషయాలపై అందరూ ఉత్కంఠతగా ఎదురు చూస్తూ ఉన్నారు. హెల్త్ కార్డులకు సంబంధించి మనకు క్షేత్రస్థాయిలో అనేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా కార్పొరేట్ హాస్పిటల్స్‌లో కార్డులు అంగీకరించకపోవడము, అలాగే నగదు రహిత చికిత్స అందకపోవడం వంటివి ప్రధాన సమస్యలుగా మిగిలిపోయాయి. ఈ సమస్యలన్నిటికీ త్వరితగతిన పరిష్కారం లభించాలి అని కమిటీ వెంటనే సమావేశమై ఒక సానుకూల నిర్ణయాన్ని ప్రకటించాలి అని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ మరియు పెన్షనర్ల సంఘాలు గట్టిగా కోరుతున్నాయి. ఇక రెండో ముఖ్యమైన విషయానికే వస్తే మెడికల్ రీయింబర్స్‌మెంట్ కాల పరిమితికి సంబంధించి కూడా ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. వాస్తవానికి 31 మార్చి 2026 నాటికే పాత మెడికల్ రీయింబర్స్‌మెంట్ జీవో గడువు ముగిసిపోయింది. ఆ తర్వాత కాలంలో వైద్యం చేయించుకున్న వారు తమ బిల్లులను క్లెయిమ్ చేసుకోవటానికి తగిన జీవో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ అనిశ్చితిని తొలగిస్తూ ప్రభుత్వం ఇప్పుడు జీఓఆర్‌టీ నంబర్ 698 డేటెడ్ ఆన్ 28th జూలై 2026న విడుదల చేసింది. ఈ కొత్త ఉత్తర్వుల ప్రకారం మెడికల్ రీయింబర్స్‌మెంట్ సౌకర్యాన్ని ఈ మేరకు ఏప్రిల్ 1, 2026 నుండి మార్చి 31, 2027 వరకు అంటే మరొక ఏడాది పాటు పొడిగించడం జరిగింది. దీనివల్ల ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు మరియు వారి కుటుంబ సభ్యులకు వైద్య ఖర్చుల చెల్లింపు విషయంలో పెద్ద ఊరట లభించింది. అయితే ప్రభుత్వం ఈ జీవోలో మరొక 2 ముఖ్యమైన అంశాలను కూడా జారీ చేసింది. మొదటిది రాష్ట్రంలోని అన్ని ఎంప్లాయిడ్ హాస్పిటల్స్ ఈహెచ్ఎస్ కార్డులను తప్పనిసరిగా అంగీకరించేలాగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. దీనివల్ల రోగులు ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. రెండవది 2027 మార్చి నాటికి అసలు మెడికల్ రీయింబర్స్‌మెంట్ అవసరమే లేకుండా పూర్తిగా ఈహెచ్ఎస్ కార్డు ద్వారానే 100% నగదు రహిత చికిత్స అందేలాగా పక్కా కార్యాచరణను రూపొందించాలని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. అంటే భవిష్యత్తులో మనం డబ్బులు కట్టి మళ్ళీ ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా నేరుగా కార్డు చూపిస్తే చాలు వైద్యం అందేలాగా వ్యవస్థను సిద్ధం చేస్తూ ఉన్నారు. మరి ఈ పథకం శాశ్వత ప్రాతిపదికన మరియు లోపాలు లేకుండా అమలు కావాలి అనంటే మనం చెల్లించే నెలవారీ ప్రీమియం మొత్తాన్ని కొంతమేర పెంచడానికి కూడా ఉద్యోగులు, పెన్షనర్లు సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఈ విధానపరమైనటువంటి
ప్రక్రియ ప్రారంభమై అక్కడ హెల్త్ స్కీమ్ మెరుగ్గానే నడుస్తోంది. అదే తరహాలో ఇక్కడ కూడా మార్పులు వస్తే మన హెల్త్ కార్డ్‌ల ప్రైవేట్ హాస్పిటల్స్‌లో ఎలాంటి అడ్డంకులు లేకుండా పనిచేస్తాయి. అప్పుడే ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు ఒక భరోసా కలుగుతుంది. మరో ముఖ్యమైన సమాచారం ఏమిటి అంటే, గత ఏడాది కాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులకు సంబంధించి నిన్నటి నుండి నిధులు విడుదల అయ్యాయి. అంటే మే మరియు జూన్ నెలల్లో హాస్పిటల్‌లో చేరిన వారికి కూడా కొన్ని బిల్లులు క్రెడిట్ అయినట్లు సమాచారం అందుతోంది. సో ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్స్ గనుక బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యాయా? ఒకవేళ అయితే ఏ నెల వరకు బిల్లులు అనేవి వచ్చాయి అనే వివరాలను మీరు ఈ యొక్క వీడియో కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరిచ్చే సమాచారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది మంది ఇతర పెన్షనర్ మిత్రులకు ఎంతో ఉపయోగకరంగా అయితే ఉంటుంది. ఇక చాలామంది మాకు బిల్లులు రాలేదు అని అడుగుతూ ఉన్నారు. ఇక్కడ మీరు గమనించాల్సిన ఒక విషయం ఒకటి ఉందండి. సో, మీ బిల్లు మీ కార్యాలయం అంటే డీడీఓ ఆఫీస్ నుండి హెచ్ఓడికి లేదా ఈహెచ్ఎస్ పోర్టల్‌లో ప్రాసెస్ అయ్యి ట్రెజరీకి చేరితేనే ఇప్పుడు నిధులు అనేవి విడుదలవుతాయి. ఒకవేళ మీ బిల్లు ఇంకా కార్యాలయంలోనే ఆగిపోయి ఉన్నా లేదా ఇతర సాంకేతిక కారణాల వల్ల హెచ్ఓడి వద్ద పెండింగ్‌లో ఉన్నా అవి ఇప్పుడు రావు. కాబట్టి మీ బిల్ స్టేటస్ ట్రెజరీలో ఉందో లేదో ఇప్పుడు సరిచూసుకోండి. ఇప్పుడు రీయింబర్స్‌మెంట్ పొడిగింపు జీవో కూడా వచ్చేసింది కాబట్టి కొత్తగా బిల్లులు పెట్టాల్సిన వారు కూడా వెంటనే సబ్మిట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని తోటి మిత్రులతో షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.